హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ హరిని. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముక్కనుమ శుభాకాంక్షలండి. ముక్కనుమ స్పెషల్ బూర్లనమాట. ఈరోజు ఆ బూర్లు ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే పచ్చెనగపప్పు 4 గంటల పాటు నాననివ్వాలండి వాటర్ వేసి. తర్వాత దాన్ని ఉడకనివ్వాలన్నమాట. బాగా మెత్తగా ఉడకాలండి. తర్వాత ఉడికిన దాన్ని ఆ వాటర్ అంతా తీసి అందులో బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా స్టవ్ మీద పెట్టి బాగా తిప్పుతూ ఉండాలండి. అప్పుడు నేను చూపించిన విధంగా ఇలా పూర్ణం రెడీ అవుద్దనమాట. మన ఇష్టం అండి. పూర్ణం అనేది 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం ఉడకబెట్టిన శనగపప్పుని మిక్సీ చేసుకుని అందులో బెల్లం కూడా యాడ్ చేసుకుని అలా చేసుకోవచ్చు. నేను చూపించింది ఏంటంటే ఉడకబెట్టిన శనగపప్పుని బాగా మెత్తగా మెదిపి అందులో బెల్లం యాడ్ చేసుకుని స్టవ్ మీద సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలన్నమాట దగ్గరికి. ఈ పూర్ణం ఏంటంటే త్వరగా కూడా పాడవదండి. బాగుంటుందన్నమాట. ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంటుందన్నమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. తర్వాత పూర్ణలు చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత 4 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పుని బాగా కడిగి శుభ్రం చేసుకుని గ్రైండర్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పిండి కలుపుతాం కదండి. కాబట్టి మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. మినపప్పు నలుగుతున్నప్పుడే ఇది తోపుకు సరిపడా బెల్లం అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మినపప్పు బాగా నలిగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. నాకు క్వాంటిటీ నేను అంత కరెక్ట్గా చెప్పలేనండి. ఎందుకంటే నాకు కూడా అంత బూరెలేం పర్ఫెక్ట్గా రాదు. మా అమ్మ చెప్పినట్టు చేశానన్నమాట. ఒకటి చెప్పగలను, ఈ పిండి అండ్ మినప్పిండి కలిపినది వాటర్లో యాడ్ చేసుకుంటే పైకి తేలితే మాత్రం ఇది పర్ఫెక్ట్గా బూరెలు వస్తాయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ హీట్ అవ్వనివ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపించిన విధంగా బూరెలు వేసుకోవడమే. తోపు మాత్రం ఫుల్ పూర్ణంకి బాగా అంటుకునేలా చూడండి. లేకపోతే ఆయిల్లో వేయగానే చీదేస్తాయి అన్నమాట బూరెలు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని బాగా వేయండి అనమాట. అంటే మన అమ్మల వాళ్ళు బాగా వేసేస్తారు. బాగా బూరెలు అవి వండడానికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగా చేస్తారు. మనం కొంచెం బిగినర్స్ కాబట్టి కొంచెం చూసుకుని వేయాలన్నమాట. కానీ నాకు బాగానే వచ్చినాయి. ఫస్ట్ టైం అయితే పోయినాయి కానీ తర్వాత బాగానే వచ్చాయండి. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మరీ హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఏ వంట అయినా సరే మనం హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడైనా ఫ్రై చేసామంటే బయట కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవండి. అందుకని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసామనుకో బాగా ఫ్రై అవుతాయి. అండ్ హై ఫ్లేమ్లో లాస్ట్లో తీసేసే ముందు ఒక్కసారి పెడితే సరిపోద్ది అనమాట. బూరెలు బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, పూర్ణం బూరెలు రెడీ. అలానే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఉంటాను మరి. బాయ్.